వైకుంఠవాస తిరుమల శ్రీనివాస మేలుకో హిందూ ధర్మాన్ని కాపాడు అంటూ తెలంగాణకు చెందిన బీజేపీ నేత మాధవీలత భగవంతుణ్ణి అభ్యర్థించారు. తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు పయనమైన మాధవీలత మీడియాతో మాట్లాడారు. భక్తిని కూడా రాజకీయం చేస్తున్నారన్న ఆమె సనాతన ధర్మ హైందవ స్త్రీగా గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోనే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా కొవ్వు పదార్థాలతో తయారైన ప్రసాదాలు పెట్టారని, కర్మకాలి వాటిని తిన్నామని వాపోయారు. 18 సార్లు వెనక్కి పంపామంటున్న వైసీపీ నాయకులు ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని డిమాండ్ చేశారు. 1300 కోట్లు కేవలం లడ్డూపైనే ఆదాయం ఉన్నప్పుడు తిరుమలలో ఎందుకు గోశాలను పెట్టలేదని ప్రశ్నించారు. తిరుపతి వస్తున్న జగన్ ను అడ్డుకునేందుకు హిందువులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ రోజు స్వామివారి దగ్గర వందే భారత్ లో నామస్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిది వచ్చి శ్రీవారి పాదుగల మెట్లని ఎక్కుతున్నా నాకు ఒకటే ఒక విన్నపం శ్రీవారితోటి, నాయనా ఇంకా చాలు నీ శాంత స్వరూపం. తండ్రి రాజకీయం చేసేస్తున్నారు భక్తిని కూడా. నేను ఇక్కడ రాజకీయ నాయకురాలుగా రాలేదు. ఒక సనాతన ధర్మ హైందవ స్త్రీ కింద భారతదేశ సాంప్రదాయము గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోటి వేరే మతం వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్లి వాళ్ళని సంరక్షించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా మలినం చేస్తున్న ప్రపంచంలో ఈ మాత్రమైనా నేను ఘోషించకపోతే ఎలా అని అనిపించి ఇంత దూరం వచ్చాను స్వామివారిని. అయ్యా మేల్కో తండ్రి, వైకుంఠవాస మహావిష్ణు భూమి మీద అన్యాయం జరిగినప్పుడల్లా భూదేవి భారాన్ని తగ్గించడానికి వచ్చావు. ఇప్పుడు ఇది ఏమిటయ్యా, ఇది నీ భక్తులు కలియుగలు అంతకన్నా భయంకరంగా అన్యాయంగా అతప్పాతాళలోకి లాగబడుతున్నాం మేము. లడ్డూలో వరాహ రూపమైన నీది, నంది స్వరూపమైన పరమేశ్వరుడి వాహనము, గోస్వరూపమైన అమ్మవారిని మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళ కొవ్వు పదార్థాలతో తయారైన నీ ప్రసాదము మా కర్మ దిగి మా కర్మ ఖాళీ మేము తిన్నా నీకు పెట్టడం అంత దౌర్భాగ్యం ఏమిటి తండ్రి? ఒకళ్ళేమో 18 సార్లు వెనక పంపించేశామని అంటారు మా గవర్నమెంట్ టైంలో. మరి 18 సార్లు వెనక్కు పంపించినప్పుడు ఎందుకయ్యా ఇలాంటి పత్రం తీసుకొని నువ్వు బయటికి రాలేదు? నువ్వు ఈ పత్రం తీసుకొని బయటకు వచ్చింటే మేము ఆ రోజే ఇట్లాంటి ప్రాయశ్చిత్తాలు ఏవో ప్రాయోపవేశాలు ఏదో చేసుకొని ఉండేవాళ్ళం కదా. ఆ దినమే స్వామివారికి మా చేతనైనంత హోమాలు పవిత్రత ఇక్కడ ఉన్న దాన్ని అంతా ఒక పవిత్ర స్థానం కింద మార్చుకోవడానికి మానవ ప్రయత్నం ఒకటి చేసేవాళ్ళం కదా.